కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల నుండి అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ వర్గాల్లో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టీ బంకుల వద్ద నుండి టిఫిన్ షాపుల వరకు గత కొద్ది రోజులుగా ఇదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల వార్డులు పునర్విభజన, డివిజన్ల పెంపు విషయంలో ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు పరిగణనలో తీసుకోకుండా అధికారంలో ఉండే నాయకులు వారి స్వార్థ రాజకీయాల కొరకు కేవలం ఓటమి భయంతో ఇదంతా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా డివిజన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల చీలికలు జరిగాయంటూ వినిపిస్తున్న ఆరోపణలతో పాటు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే విషయాలపై నెల్లూరులో స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న డీలిమిటేషన్పై అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానిపై